శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 30వ తేదీ నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఈ రోజున మీరు మీ యొక్క ఇంట్లో కొన్ని ఆశ్చర్యకర విషయాలు అయితే తెలుసుకోబోతున్నారు. ఇవి రహస్యాలు, కానీ ఈ రోజున బట్టబయలు కాబోతూ ఉన్నాయి. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి గందరగోళ పరిస్థితులు మీ యొక్క కుటుంబంలో అయితే కలగబోతూ ఉన్నాయో, అవి శుభవార్తలా అశుభవార్తలా అనేది తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. వీడియోని పూర్తిగా చూస్తే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రోజున ఆస్తి వివాదాల పరిష్కార దిశగా మీ యొక్క అడుగులు ముందుకు సాగబోతున్నాయి. అంతేకాకుండా ఆప్తుల నుంచి శుభవార్తలు అయితే పొందుకోబోతున్నారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు ఎంతగానో లాభిస్తాయి. బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కానీ గృహమున మాత్రం కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుసుకోబోతూ ఉన్నారు. అవి శుభవార్తలు అని చెప్పక తప్పదు. ఎందుకు అన్నట్లయితే గనక ప్రతి రహస్యము కూడా ఈ రోజున మీకు తెలియబోతుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు ఎంత మద్దతును ఇస్తున్నారో ఈ రోజున మీకు అవగతమవుతుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు మద్దతును ఇచ్చినటువంటి జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చును, మీకు ధనాన్ని సమకూర్చారు. మీరు చెబితే అస్సలు ఊరుకోరని, లేకపోతే గనక వారి యొక్క ధనాన్ని తీసుకోవడం మీకు ఇష్టం లేదు అని చెప్పో, వారు మీకు తెలియకుండా మీ యొక్క వ్యాపారంలో నష్టాన్ని భర్తీ చేయడం కావచ్చు, లేకపోతే మీకు ఉద్యోగం రావడం కోసం కావచ్చు, వారు ధనాన్ని ఇచ్చారు అనే విషయం ఈ రోజున ఆశ్చర్యకర రీతిన మీ ఇంట్లో తెలుస్తుంది. మీకు కుటుంబ సభ్యులకు మీకు మధ్యన ఉన్నటువంటి ప్రేమానురాగాలు మరింతగా బలపడబోతూ ఉన్నాయి. ఈ రోజున వారి యొక్క మద్దతు మీకు ఉంది అనే విషయం అర్థమవుతుంది. మీరు ఒంటరి కాదు అనే విషయం మీకు అవగతమవుతోంది. ఇన్నాళ్ల వరకు వారికి మీకు మధ్యన ఉన్నటువంటి అపార్థాలు అన్ని కూడా గాలి మేఘాల్లాగా తేలిపోతాయి. అంతా మంచి జరుగుతుంది. ఇక నుంచి మీ యొక్క మానసిక ఆనందానికి అస్సలు అవధులు ఉండవు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడులను అధిగమిస్తారు. గోచార రీత్యా ఈ రోజున అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలు వేయండి. ఇలా చేయడం రీత్యా మీకు రాబోతున్నటువంటి చెడు ఫలితాల నుంచి తప్పక బయటపడతారు. ప్రకృతి అనుగ్రహంతో, దైవానుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.